వెన్నుపూస సర్జరీ అనగానే కొన్ని అప్రిహెన్షన్స్ ఉంటాయి అంటే చాలా మందికి. అంటే ఇప్పుడు ఏదో మోకాలు సర్జరీ అయినా కొద్దిగా పాడైన ఏం కాదు, కొన్ని రోజులు నడవచ్చు అని. వెన్నుపూస అయిందనుకో, నేను వీల్ చైర్కి పరిమితం అవుతానా అయింది అని చెప్పేసి కొంతమంది సెర్చ్ చేయడం, ఆ రకంగా అప్రిహెన్షన్స్ రావడం జరుగుతుంది. సో హౌ సేఫ్ ఇట్ ఈస్ స్పైన్ సర్జరీ ఇన్ దీస్ డేస్? ఇది సర్జరీ అనే దానికంటే కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఫర్ వాట్ ఆర్ వీ డూయింగ్ సర్జరీ ఫర్, అండ్ ఇంకోటి ఏంటంటే సర్జరీ చేయకముందు న్యూరలాజికల్ స్టేటస్ ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజీ సర్జరీకి ముందు ఇఫ్ ఇట్ ఈస్ డ్యామేజ్డ్ పర్మనెంట్లీ, ఇందాక మనం అనుకున్నట్లుగా మజిల్ వీక్నెస్ వచ్చింది, అన్నం నడవలేకపోతున్నాం, చేతులు వస్తువులు నిలబడట్లేదు, వీక్నెస్ వచ్చింది అన్నప్పుడు సర్జరీ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఇంప్రూవ్ అవుద్ది, ఎంత ఇంప్రూవ్ అవుద్ది అనేది చెప్పడం కష్టం. అసలు ఇంప్రూవ్ అవుద్దా లేదా, ఎంత డ్యామేజ్ ఉందని దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ప్రీ సర్జరీ డిసీజ్ ప్రొఫైల్ మీద పోస్ట్ సర్జరీ రిజల్ట్స్ అనేవి మోస్ట్ కామన్లీ డిపెండ్ అయి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ సర్జరీ వీఆర్ డూయింగ్ ఫర్, సర్వికల్ స్పైన్ చేస్తున్నామా, డార్సల్ స్పైన్ చేస్తున్నామా, లంబార్ స్పైన్ చేస్తున్నామా, దాన్ని బట్టి క్రిటికాలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ ద డిసీజ్ వీఆర్ డూయింగ్ ఫర్, అది సింపుల్ డిస్కా, లేకపోతే ట్యూమరా, లేకపోతే ఇంకేమైనా డిసీజ్ ఉందా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా. సో డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. కానీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఇఫ్ యూ హ్యావ్ నో పర్మనెంట్ డెఫిసిట్ బిఫోర్ సర్జరీ, అంటే ఫుడ్ డ్రాప్ వచ్చేసింది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ L5S1 డిస్క్ ఉంది అనుకున్నాం, దానివల్ల సయాటిక్ పెయిన్ వచ్చి ఫుడ్ డ్రాప్ వచ్చేసింది. సో సర్జరీ తర్వాత ఇంప్రూవ్ అవుతుందా అంటే ఆన్సర్ లేదు, మే ఆర్ మే నాట్ ఇంప్రూవ్. సో ఇట్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సర్జరీ, ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్ ఈవెన్ బిఫోర్ ద సర్జరీ. సో ఇట్లా సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి తప్పితే స్పైన్ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ అయిన సిచ్యువేషన్స్ రేర్. దే ఆర్ నాట్ అన్నోన్ బట్ దే ఆర్ రేర్. సో వాటికి డిఫరెంట్ ఫ్యాక్టర్ మనం డిస్కస్ చేసుకున్నట్టు వేరియస్ ఫ్యాక్టర్స్ అని ఉండే అవకాశం ఉంటుంది అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.